పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ఈ సమ్మర్లో బాయిలర్ షెడ్లో మొటాలిటీ ఎక్కువగా అవుతుందా? నిన్నటి వరకు యాక్టివ్గా ఉన్న కోళ్ళు సడన్గా మొటాలిటీ అవుతున్నాయా? అంటే ఈ సమ్మర్లో ఉండే టెంపరేచర్ కూడా ఒక కారణమై ఉండొచ్చు. మరి దానిని ఎలా కంట్రోల్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు సమ్మర్లో కోళ్ళు ఎందుకు చనిపోతాయి అంటే కోళ్ళలో మనుషులలాగా చెమట పట్టదు. ఎండ తీవ్రత 35 డిగ్రీలు దాటగానే వాటి బాడీలో విపరీతమైన హీట్ పెరుగుతుంది. ఆ వేడిని తట్టుకోలేక నోరు తెరచి శ్వాస తీసుకుంటాయి. ఈ క్రమంలో పెద్ద కోళ్ళలో అంటే 3 వారాలు దాటిన కోళ్ళలో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి సడన్గా హీట్ స్ట్రోక్ వస్తుంది. పైగా ట్యాంకులో నీళ్లు వేడెక్కడం వల్ల నీళ్లు తాగవు. దాంతో డీహైడ్రేషన్తో కుప్పకూలిపోతాయి. కాబట్టి వీటిని ఎలా కాపాడుకోవాలి అంటే మొదటిగా ఫీడ్ టైమింగ్స్ మార్చండి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కోళ్లకు ఫీడ్ ఇవ్వకూడదు. ఎండలో ఫీడ్ తీసుకుంటే వాటి బాడీలో హీట్ డబల్ అవుతుంది. కాబట్టి ఉదయం 9 గంటల లోపు సాయంత్రం 6 గంటల తర్వాత ఫీడ్ ఇవ్వాలి. వాటర్ ట్యాంకు మీద ఎండ పడకుండా చూసుకోవాలి. మధ్యాహ్నం పూట చల్లని నీటిలో కొద్దిగా ఎలక్ట్రోలైట్స్ మరియు విటమిన్ సి పౌడర్ని కలిపి ఇవ్వండి. ఇది కోళ్ళలో గ్లూకోజ్గా పనిచేసి హీట్ స్ట్రోక్ నుండి రాకుండా చూస్తుంది. ఫామ్లో గాలి ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి. ఫ్యాన్స్, ఫాగర్స్ తప్పనిసరిగా ఆన్ చేయండి. షెడ్ చుట్టూ గోనె సంచులు కట్టి వాటిపై నీళ్లు చల్లండి. దీనివల్ల షెడ్లో టెంపరేచర్ కనీసం 5 డిగ్రీలన్నా తగ్గించవచ్చు. మీలో ఎవరికైనా బాయిలర్ చిక్స్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.